నమస్కారం అన్న. ఇప్పుడు పొంగులేటి గారు వ్యవసాయ భూములపైన రకం కట్టాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా చూస్తారు ఈ ఇష్యూ పైన? ఈ రకం అనేదండి పట్టెలు పట్టువారి ఇంతకుముందు బ్రిటిష్ పరిపాలనలో విన్నాం మనం. శిస్తు అని, రకం అని, పన్ను అని, మార్పు అని అన్నాం కదా. ఇదే మార్పు. బ్రిటిష్ పరిపాలనను మళ్ళా తేవడమే కాంగ్రెస్ యొక్క మార్పు. ఈ రకం కట్టడం వలన, శిస్తు కట్టడం వలన లాభం ఏంటిది? వాళ్ళు చెప్తారు, మీరు రకం కడితే మీ భూములకు రక్షణ ఉంటుంది. అంటే మన పేరు మీద, మా పేరు మీద, రైతుల పేరు మీద పట్టాలు ఉన్నాక ఇంకా రక్షణ ఏంది అంటే, పట్టాలు ఉండడం రక్షణ కాదా తెలంగాణలో? పట్ట కంటే ఇంకా రక్షణ ఏందండి? ఏం మాట్లాడుతాడు పొంగులేటి? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు శరం కొంచెమైనా ఉందా? అసలు ఏ రకంగా మాట్లాడతారు? మీరు రైతు బంధు ఇవ్వడం మానేసి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం మానేసి, రైతుల పంటలు కొనడం మానేసి, మళ్ళీ రైతుల మీదనే భారం వేస్తాను అని చూస్తాను. అంటే మీ ఆలోచన ఏంటిది? రైతులందరూ దివాలా తీయాలి, రైతులందరూ వ్యవసాయం మానేయాలి, ఆ భూములను మేము అతి తక్కువ ధరకు అడ్డకి పావుసరకు తీసుకోవాలనేదే మీ కాంగ్రెస్ యొక్క ఆలోచన. అంతా ఇవన్నీ చేయడం ఎందుకు? శిస్తు కట్టడం, రకం కట్టడం ఎందుకండి? ఏకంగా రైతులను చంపేయండి. ఈ భూములను ఒక్క రూపాయి లేకుండా కూడా మీరు కబ్జా చేసుకోవచ్చు కదా. వీటి వలన వచ్చే లాభం ఏమున్నది? శిస్తు అని, రకం అని ఏదో పాకిస్తాన్ ఇంతకుముందు చూసిన మనం బ్రిటిష్ పరిపాలనను, ఆ బ్రిటిష్ పరిపాలనను తలపిస్తాను. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ ఎంపీలకు, ప్రతి ఒక్కరికి నేను ఒకటే ఒక విషయాన్ని మీకు చెప్తున్నా. వీలైన తొందరగా తెలంగాణను వదిలిపెట్టి ఎక్కడైనా పారిపోండి. ఎందుకంటే ప్రజలే కొట్టే సమయం దగ్గర వచ్చింది. అంటే ఎంత నీచానికి దిగజారిందో మీరు చూడండి. రైతుల మీదనే శిస్తు వేస్తాం, భూముల మీద శిస్తు వేస్తాం, పన్ను వేస్తాం, దానికి ఒక కమిటీ పెడతాం, అసెంబ్లీలో దీని గురించి మాట్లాడతామని అంటారంటే ఎంత దిగజారిందో ఒక్కసారి ఆలోచించండి. ఇలా కాంగ్రెస్కు ఓటు ఏమని చెప్పింది స్థానిక నాయకులు, కార్యకర్తలే కదా. కాంగ్రెస్ నాయకులారా, కార్యకర్తలారా, వీలైన తొందరగా తెలంగాణను వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి ఎక్కడైనా వెళ్ళిపోండి. మీకు రవాణా ఖర్చులకు డబ్బులు లేకుంటే నేను పంపిస్తా. ఉంటే మాత్రం రైతులు కానీ, ప్రజలు కానీ మీకు రాళ్లతో కొట్టి చంపేస్తారు. అలా చేస్తాను మీరు. ఎందుకంటే ఎంత దారుణం అంటే, ఒకలేమో రైతులకు భూముల మీద శిస్తు కట్టాలని అంటారు, ఒకలేమో మోటార్కు మీటర్ పెడతామని అంటారు. అంటే నోటికి ఏది వస్తే అదేనా? ఎలక్షన్ సమయంలో ఇవన్నీ చెప్పిండ్రా మీరు? ఎలక్షన్లో ఏం చెప్పిండ్రో? హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలను వదిలిపెట్టి మళ్ళీ రైతుల నుంచి డబ్బులు గుంజడానికి చూస్తారు. రైతు అంటే రాజాని అంటారు, రాజాని అంటారు కదా. మళ్ళీ మీరు ఏమంటారు? రైతు రాజ్యం అంటే రైతుల మీద పన్ను వేసి వసూలు చేయడం రైతు రాజ్యమా? సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా. కాంగ్రెస్లో ఉన్న ప్రతి నాయకుని కావచ్చు, ఎవరి కూడా ఇంకిత జ్ఞానం కూడా లేదు. దీనివలన కాంగ్రెస్ మరోసారి కనిపించదు. ఇంతకుముందు బ్రిటిష్ వారి గురించి మనం మాట్లాడుకుంటే వెన్నుల వణుకు పుట్టేది. అదేవిధంగా ఇలా రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ పేరు తలుచుకుంటేనే అరికాళ్ళ నుంచి చెమటలు పుడుతున్నాయి. ఎందుకనంటే ఇంత దరిద్రమైన పరిపాలన అని ఎప్పుడో మనం పుట్టక ముందు ఉండేదండి. ఏంటిది? శిస్తు అని, రకం అని. అంటే ఇట్లా కట్టడం వల్ల కూడా మీ భూములు సేఫ్టీగా ఉంటే ఎవరు కబ్జా చేయకుండా ఉంటారని చెప్పేసి పొంగులేటి గారు అంటున్నారు. అంటే మీరు శిస్తు కట్టకుంటే మేము కబ్జా చేసేస్తాం అని ఇండైరెక్ట్గా, సింబాలిక్గా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా పొంగులేటి గారు కావచ్చు చెప్తాను. అంటే ఇన్ని రోజుల నుంచి మా భూములకు రక్షణ లేదా? శిస్తు కడితేనే రక్షణనా? ఇన్ని రోజులు ఇప్పుడు ఒక రైతు పేరు మీద పట్ట ఉన్నది కదా, ఇంకా రక్షణ ఏంటిది? కొంచెం కూడా ఆలోచించి మాట్లాడండి. శిస్తు కట్టాలి, రకం కట్టాలని అంటాను కదా. ఒక 2 సంవత్సరాలు ఇలా కాంగ్రెస్ నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మొదటిగా మీ భూములకు శిస్తు పన్ను కట్టండి, తర్వాత ప్రజలకు చెప్పండి. ముందు మీ భూములకు మీరు శిస్తు పన్ను, మీరు అంటాను కదా మోటార్కు మీటర్ అని ఏమేమి ఉన్నాయో ఫస్ట్ మీ భూములకు మీరు కట్టండి. ఒక 2 సంవత్సరాలు కట్టిన తర్వాత మేము కూడా కడతాం, కానీ అప్పటి వరకు మీరు కట్టండి ముందు. గతంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత రైతుల పరంగా శిస్తులు కట్టడం కానీ, లేకుంటే మిగతా కార్యక్రమాలు ఏమైనా జరిగిందా? ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరిగిందా? ఈ టాపికే లేదు కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుకు ఎలా మేలు చేయాలని ఆలోచించే రైతు బంధు వేసిండ్రు. రైతులకు ఆ రోజు రైతు భరోసా, ఇప్పుడు రైతు భరోసా అని చెప్తాను. వీళ్ళు
ఇంతకుముందు రైతు బంధు గతంలో ఉన్నది, వీళ్ళు రైతు భరోసా అన్నారు, అది కూడా ఎక్కడో అటుకల పడిపోయింది. రైతు బీమా, ఏ రైతుకి ఏమైనా జరిగితే వెంటనే 15 నుంచి 20 రోజుల్లో 5 లక్షల బీమా వచ్చేటట్టు, అదేవిధంగా ఎప్పటికప్పుడు గిట్టుబాటు ధర కావచ్చు. ఇలా రైతులకు ఎన్నో సంక్షేమాలు చేసిండ్రు. ఆ రోజుకు రైతులకు సబ్సిడీలు కావచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నిటిని తుడిచేసి కొత్త నియామకాలు పెడతాండ్రు. ఇలా ఇప్పుడు ప్రతి రైతు కూడా కేసీఆర్ని తలుచుకొని రైతే లేరు. ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఈ కాంగ్రెస్ పరిపాలన వలన మేము చనిపోతున్నాం, ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, గిట్టుబాటు ధర లేక అని కొందరు వాళ్ళ వరిని కావచ్చు, వాళ్ళ ధాన్యాన్ని కొనే దిక్కు లేదని ఇలా చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో తీరని ఇబ్బందులు పడుతున్నారు ఇలా తెలంగాణ రైతాంగము. ప్రజలు దీన్ని ఆహ్వానిస్తారు ఇట్లాంటి కార్యాచరణని? ప్రజలు ఆహ్వానించుడు కాదండి, రాళ్లతోని రప్పలతోని కొడతారు. ఇక రేపటి నుంచి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రజల్లో తిరగాలంటే వాళ్ళకు వణుకు పుడుతుంది. ఎందుకంటే ముందు మీరు 6 గ్యారెంటీలు చేయండి. మీరు నిజంగా మొగోళ్ళే అయితే, మీకు సిగ్గు శరం ఉంటే, మేము ఒకే మాట మీద నిలబడతామని అంటే, మేము చెప్పిందే చేస్తామని గతంలో ఎంతోమంది మీ నాయకులు చెప్పింది కదా, ఇందిరమ్మ పాలన అని ఎన్నో గొప్పలు చెప్పుకున్నారు కదా. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి మాట్లాడండి, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేర్చండి, మీరు ఇచ్చిన 120 హామీల గురించి మాట్లాడండి. ఆ 120 హామీలకు ప్రజలకు అందేటట్టు చేయండి. అప్పుడు మీరు మొగోళ్ళని ఒప్పుకుంటాం. చెవటగాళ్ళు, పనికిరానోళ్ళు వీళ్ళు, చేతగానోళ్ళు వీళ్ళు చేపట్టి తెలంగాణ మొత్తం ఆగమైపోయింది. ఇప్పటికీ తెలంగాణ 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది. వీళ్ళ వలన 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ టర్మ్ అయితే ఇంకో 30 సంవత్సరాల వరకు కాంగ్రెస్ అనే పేరే వినిపించదు తెలంగాణలో. ఇప్పుడు చూసుకోవచ్చు, రేవంత్ రెడ్డి ఏమో 2034 దాకా నేనే సీఎం ఉంటా అంటాడు. అదేవిధంగా కేసీఆర్, కేటీఆర్ పరంగా చూసుకుంటే 2027లో కేసీఆర్ బస్సు యాత్ర, ఈయనేమో పాదయాత్ర చేయబట్టు ఎట్లా ఉండబోతుంది మొత్తానికి? ఇప్పుడు 2028 వరకు నేనే ఉంటా అని ఎవరు ఈ రేవంత్ రెడ్డి చెప్తాడు. సిగ్గుశరం ఉన్నదా రేవంత్ రెడ్డికి? కాంగ్రెస్ నాయకులకైనా సిగ్గుశరం ఉన్నదా? ఈ కాంగ్రెస్ నాయకులైనా చెప్పాలి కదా, రేవంత్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడుతారు, నోటికి వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతారు, నెక్స్ట్ మనం ప్రభుత్వంలో రాము, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని ఈ నాయకులైనా చెప్పాలి కదా. ఏం చేసినావు అని నెక్స్ట్ వస్తావు నువ్వు, నెక్స్ట్ ఏం చేసినావని? రైతు బంధు ఇచ్చినవా, రైతు బీమా ఇచ్చినవా, గిట్టుబాటు ధర ఇచ్చినవా, పెన్షన్ ఇచ్చినవా, ఏమి ఇచ్చినవా అని ఇప్పుడు వరకు ఏది కూడా ఇలా చెప్పడానికి సిగ్గు శరం కొంచెమైనా ఉండాలి. ఒకే ఒకటి ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక బుక్ చదువుకున్నాడు, ఆ బుక్లో ఒక మాటను పదే అంటే అది నెరవేరుస్తుంది అని ఆ బుక్లో ఒక వర్డ్ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే నువ్వు ఏది చేస్తా చెప్తానో ఆ మాట మీద, ఆ మాటకు తగిన పనులు చేస్తేనే ఆ మాట, ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్తిస్తుందని రేవంత్ రెడ్డికి తెలియదు, ఈ కాంగ్రెస్ నాయకులు కూడా తెలియదు. చెప్పడానికి రేవంత్ రెడ్డికి సిగ్గుశరం లేకుండా మాకు అనిపిస్తుంది. దీనికి పనిపాట లేదా, రవ్వుకి లేస్తే నేనే అని అంటాడని. కేసీఆర్ పాదయాత్ర ఎట్లా ఉండబోతుంది? కేసీఆర్ పాదయాత్ర అండి, కేటీఆర్ పాదయాత్ర, కేసీఆర్ బస్ యాత్ర కావచ్చు, ఇవి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే నిత్యం కేసీఆర్ గారిని కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, తెలంగాణ ప్రభుత్వాన్ని కావచ్చు, ఇలా ప్రతి ఒక్క రైతు, తెలంగాణలో ఉన్న ప్రతి సామాజిక వర్గం, ప్రతి ఒక్క వ్యక్తి వీళ్ళని కోరుకుంటారు. ఎందుకంటే గతంలో చూసిండ్రు ఏంటంటే అన్ని విధాలుగా ప్రజలకు ఏ సమయానికి ఏం కావాలి, ఏ వర్గానికి ఏం కావాలి అనేది టైం టు టైం ఇచ్చిన ప్రభుత్వం ఒకే ఒక ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రజలు మంచిగా ఉన్నారు, ఇలా హరిగోసపడతారు. మీరు కూడా ఎన్నో దగ్గర పోయి చూస్తున్నారు, మీకు కూడా తెలుస్తూనే ఉన్నది. ఒక్కసారి బయట పోయి చూడండి, వీళ్ళని కొట్టే సమయం అతి త్వరలో ఉన్నది.